హాయ్, నేను డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో ఇప్పుడు మనం షుగర్ పరీక్ష ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో చూద్దాం. సో షుగర్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి 10 మందిలో ఒకరికి షుగర్ వస్తుంది. అసలు షుగర్ మనకు వచ్చిందా రాలేదా, షుగర్ పరీక్ష మనం చేయించుకోవాలా వద్దా అనేది మనం చూద్దాం. సో షుగర్ పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే 35 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు షుగర్ పరీక్ష చేయించుకోవాలి. అట్లాగే 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చేయించుకోవాలంటే సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి షుగర్ రావడానికి. సో వాళ్ళు చేయించుకోవాలి. ఏమేంటి అంటే సో ఊబకాయం. సో మీకు కనుక లావ్ ఎక్కువ ఉండి సో బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో ఆ బిఎంఐ కనుక మోర్ దాన్ 25 ఉండి మీకు బాగా పొట్ట ఎక్కువ ఉండి సో ఉన్న వాళ్ళు షుగర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో అమ్మ నాన్నకి లేదా అక్క తమ్ముళ్ళకి సో ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చేయించుకోవాలి. ఇంకా షుగర్ సిమ్టమ్స్. సో షుగర్ వల్ల బాగా దాహం ఎక్కువ వేయడం, యూరిన్ ఎక్కువ వెళ్ళడం, బరువు తగ్గిపోవడం, నీరసం, ఆకలి ఎక్కువ వేయడం, సో ఇట్లా కాళ్ళు చేతి మిర్లు, అట్లా పుండ్లు పడతాయి, ఒక్కోసారి మానం, యూరిన్ మంట దురద వస్తుంది, చర్మం పగిలిపోద్ది. సో ఇటువంటి కండిషన్ ఉన్నా కూడా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. అట్లాగే లేడీస్ కనుక అయితే ప్రెగ్నెంట్ టైంలో సో జీడిఎం అంటే గెస్టేషన్ డయాబెటీస్ అని ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి షుగర్ వస్తుంది. అట్లా షుగర్ వచ్చిన వాళ్ళు తర్వాత డెలివరీ తర్వాత సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ షుగర్ పరీక్ష చేయించుకోవాలి. ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, మందు తాగే వాళ్ళకి, ఆల్కహాల్ తాగే వాళ్ళకి కొంతమంది ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్కహాలిక్ ప్యాంక్రిటైటిస్ అంటాం. సో వాళ్ళు కూడా షుగర్ పరీక్ష కంపల్సరీ చేసి చూసుకోవాలి. ఎందుకంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ వచ్చేది. సో ఇట్లా హెచ్ఐవి పేషెంట్స్ కానీ సో అట్లాగే కొంతమంది స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. వేరే కనుక కండరాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, కీళ్ళవాతం ఉంటుంది చాలామందికి. ఆ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు కూడా ఎప్పుడైనా షుగర్ రావచ్చు. సో అటువంటి వాళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి. మీకు ఎప్పుడైనా ఒకసారి హై షుగర్ రికార్డ్ అయినప్పుడు సో సపోజ్ కోవిడ్ టైంలో చాలామందికి షుగర్లో వచ్చినాయి. సో కోవిడ్ తగ్గాక చాలామందికి కొన్ని రోజులు నార్మల్ అయిపోయింది. సో నార్మల్ అయిపోయింది కదా వాళ్ళు వదిలేసి మళ్ళీ సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత చెక్ చేసి చాలామంది హై షుగర్స్తో బయటపడ్డారు. సో ఇట్లా మీకు ఎప్పుడైనా ఒకసారి షుగర్ రికార్డ్ అయితే మాత్రం సో మీరు ఫ్రీక్వెంట్గా మళ్ళీ షుగర్ నాకు వచ్చిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే కనుక ముందు స్టేజ్లో మనం షుగర్ని పసిగడితే కనుక సో దానికి డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా షుగర్ని కంట్రోల్ చేసి మందులు లేకుండా మీకు కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ప్రివెంట్ చేయవచ్చు. ధన్యవాదాలు.